దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇక హోలీ రోజున రంగులతో ఆడుకోకపోతే పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. ఈ సమయంలో మార్కెట్లో రంగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అయితే దేనికైనా డిమాండ్ పెరిగే కొద్దీ నకిలీ వ్యాపారం కూడా పెరుగుతుంది. రంగులకున్న డిమాండ్ దృష్ట్యా కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు వ్యాపారులు హెర్బల్ కలర్స్ పేరిట రసాయన రంగుల్ని అమ్ముతున్నారు. వీటి వల్ల చర్మం, కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే నకిలీ రంగులకు చెక్ పెట్టాలి అంటున్నారు వైద్య నిపుణులు. धन्यवाद। మార్కెట్లో కొందరు వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన ముదురు రంగుల్ని ముందు వరుసలో ఉంచుతారు. రంగుల్ని ఆకర్షణీయంగా మెరిసేలా చేయడానికి గాజు పొడి, చిక్కటి ఇసుక, పాదరసం సల్ఫైడ్, కొన్ని రసాయనాల్ని కలుపుతారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ అవి చర్మానికి చాలా ప్రమాదమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హోలీ జరుపుకునే సమయంలో కళ్లద్దాలు వాడాలని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్ తో తయారు చేసిన కలర్స్ కళ్లల్లో పడితే కళ్లు పోయే ప్రమాదం ఉందని సూచించారు. మరోవైపు కళ్లల్లో లెన్స్ ఉపయోగించేవారు ఆ ఒక్కరోజు లెన్స్ ను పక్కన పెడితే మంచిదని పేర్కొన్నారు. అలా చేయకపోతే లెన్స్ పై కలర్, వాటర్ పడటంతో కళ్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.